ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువు. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆశీర్వయుడు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవుడి లెక్కనమ్మలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిరంతరమైన తండ్రివి ప్రభువా, దేవా, మమ్మల్ని ఏలేటటువంటి తండ్రిగా ఉన్నందుకు మీకు మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డ తమ యొక్క ఆలోచనలు తలంపులన్నీ కూడా మీ సెలవు ముందు వేయటానికి మీకు కృపదాయి చేయండి. ఏసయ్య సెలవులో మీ కాచి మీ ప్రశస్తమైన రక్తంలో మరొకసారి మా ఆత్మకు మనసుకు శరీరం కల్మషం నుండి పవిత్రంగా చేయమని ప్రార్థిస్తున్నా. దాని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధునికి నడిపింప చేయమని ప్రార్థిస్తున్నా. ఏసే మీరు మాకు చాలినంత దేవుడిగా ముందుగా తెలుస్తున్నా. వాక్యం బయట వెళ్ళిచుండగా ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నా. వాక్యం వాక్శుద్ధంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ చేరిన బిడ్డలో చేతిబడి మానసిక శుద్ధ శక్తులు ఏ సమయంలో గద్దించి బాధలుగా బంధించమని ప్రార్థిస్తున్నా. ప్రతి దురాత్మల ప్రేతాత్మల సమయం ఏ సమయంలో నైమంగా ప్రభానికి తెలుస్తున్నా. అలాగనే లుదియాని వెన్నాడే చిగచుత్తు కూడా ఏ సమయంలో గద్దించమని ప్రార్థిస్తున్నా. బిడ్డపై నీ పైన నమ్మకం ఉంచి దంబాడ వెళ్ళి ఉండగా ఆ బిడ్డలున్న భయం అల్లజడి కలవరం ఏ సమయంలో లయపరచమని పూర్ణ విశ్వాసం దయచేయండి. దేవా, రెగ్యులర్గా మీ సన్నిధికి వస్తున్న మరిని బట్టి చదువుని బట్టి ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం మీకు కలుగజేయమని ప్రార్థిస్తాను. సాతాను బంధకాలని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. దాదా, మరి ముఖ్యంగా నా ప్రభ నా తల్లి చిన్నారి వాళ్ళ యొక్క చిన్నమని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, కుటుంబ సమేతంగా కర్నూలు నుంచి వచ్చిండగా అవిడని వెన్నాడే దురాత్మల ప్రేతాత్మల సంఫిక్స్ జిమెన్ ఏ స్థలంలో గర్జించే బాధాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాను. కాళ్ళు చేతులు మాత్రమే దేవా బలహీనత నుంచి లాగం నుంచి నా ప్రభా ప్రతి శరీరంలో రుగ్మతలన్నీ కూడా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాను. దేవ, ఇక్కడ చేరిన ఒక్కొక్క బిడ్డ పైన మీ గాయపనస్తం ఉంచిన దేవస్థ అలాగనే గర్భిణీ స్త్రీల కనికరించి సుఖమైన దయచేయండి. దేవ, నా ప్రభా మరి ఇంటర్ బిడ్డలు మాత్రమే ఆయా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి మంచి కాలేజ్ మీరు దాయించండి స్తోత్రం. డిగ్రీ పిల్లలు మాత్రం ఎగ్జామ్ రాస్తున్నారు. వారి ఎగ్జామ్లో చేస్తున్న ఘనమైన విషయాన్ని మీరు ఇస్తున్నారు. పీజీ చేయడానికి మార్గం ఛాలెంజ్ చేయండి. దేవా, పవన్ బట్టి నా ప్రభ నా తండ్రి మరి ఎంతమంది వెళ్ళైతే నా ప్రభ పీజీ కోసం మాత్రమే వెళ్ళాలని ఆశపడుతున్న వారందరూ పీజీ చేయడానికి మార్గం ఛాలెంజ్ చేయండి. ఆయన అర్ధరాత్రి అడ్డు కూడా మీరు లయపరచాలి. డిగ్రీ అయిపోయి స్కూల్లో జాయిన్ కావాలని మా ప్రభా మీ బిడ్డ కూడా స్కూల్లో జాయిన్ కావడానికి మార్గం ఛాలెంజ్ చేయాలి. అలాగనే వివాహం మా ప్రభా వేయించిన బిడ్డలకు వివాహం మీకు మహిమకరమైన విధానంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి చిన్ని బిడ్డ పైన మీకు గాయపనస్తం ఉంచండి. నెమ్మది సమాధానం మీకు కలిచండి. బిడ్డల వాక్యంలో ఎదుగుతానికి మీకు దాయించండి. దేవా, బాల్య దినంలో నుంచే బిడ్డలు క్రమశిక్షణ నేర్చుకునేలా మీ యొక్క కృపాస్థానం దాయించని ప్రార్థిస్తున్నాయా. చంటి బిడ్డల తల్లందరినీ కూడా మీకు నాకు ఆ చిన్న పిల్లలందరూ కూడా మీకోసమే సాక్షిగా సాధారణంగా వాడబడిలాగా మీకు దాయించండి. ఇక్కడ చేయడం ప్రతి కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. మీరు చికశుద్ధం కూడా ఇస్తున్నాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు ఇస్తుంది అరుణమ్మ కుటుంబాన్ని బట్టి, మేరక్క కుటుంబాన్ని బట్టి, మాతృమక్క కుటుంబాన్ని బట్టి, మరియమ్మ అశోక్, మరియమ్మ రమేష్ నా ప్రభ నా తల్లి లివియా, అలాగే నా ప్రభ జ్యోతిని బట్టి నా ప్రభ నా తల్లి మరి చిన్నారి వారి యొక్క కుటుంబాన్ని కృష్ణవేణి జ్ఞాపకం చేసుకుని ఒకసారి వధింపబడిన గొర్రె పిల్ల లేదా వధ గొర్రె. ఏంటి వధ గొర్రె? ఈ యొక్క వధ గొర్రె ఎక్కడ ఉన్నారు అనే మాట మనం చూస్తే చూడండి, 6వ వచనం చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన. చూడండి, సింహాసనమునకు అంటే సింహాసనం పైన తండ్రి అనే దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మీరు చూశారు. ఆ సింహాసనమునకు తర్వాత ఏమున్నాయి అంటే ఆ యొక్క 4 అంటే సింహాసనానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్లకు 4 జీవులే కాళ్ళలాగా ఉన్నాయన్నమాట.
4 జీవులు ఉన్నాయి. ఈ చెక్కతో చేసిన కాళ్ళు కాదు, ఇవన్నీ జీవంతో ఉన్నాయి. 4 జీవులు ఉన్నాయి. 4 జీవులకు ఒక్కొక్క జీవికి మళ్ళీ 4 ముఖాలు. అప్పుడు ఎన్ని ముఖాలు అయినాయి? గట్టి చెప్పాను. 12. ఏం లెక్కలు రావా? 12 4 4 ఎంత? 16. మన లెక్కలు అలాగే ఉండాలి. ఎవరన్నా 2 3 అంటే ఒప్పుకోద్దండి, అది తప్పలేదు. 4 4 16 ముఖములు ఉన్నాయి. అంటే ఆ సింహాసనం తండ్రి అయిన దేవుని సింహాసనం ఎంత ఉన్నతమైంది, ఎంత మహాత్మ్యం కలదో మనకు అర్థమవుతుంది అక్కడ. అంటే మనుష్య జాతికి చెందిన విధానంలో మనుష్య ముఖం ఉంది. తర్వాత రాజులకు గుర్తుగా చూస్తే సింహం ముఖం ఉంది. తర్వాత వధింపబడినటువంటి ఎడ్లను, తర్వాత గొర్రెల మేకలు ఇవన్నీ వధిస్తారు. సో వధ గొర్రెకు అది గుర్తుగా అక్కడ ఎద్దు ముఖం ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ గుర్తుగా పక్షిరాజు ముఖం, పక్షి జాతికి. అంటే ఈ యొక్క ప్రపంచంలో తండ్రి అయిన దేవుడు కూడా ఇలాంటి జాతులను ఆయన తయారు చేశారని చెప్పడానికి ఒకటి అర్థం. తర్వాత ఆ యొక్క సింహాసనంలో ఈ 4 జీవులు ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి 4 జీవులకు. మళ్ళీ ఒక్కొక్క జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? గట్టి చెప్పాలి. 6 రెక్కలు. యెహెజ్కేలు చూసినప్పుడు 4 కనపన్నాయి. ఎందుకు 4 కనపన్నాయి అంటే ఆ 2 రెక్కలు పైకి చాచినాయి, వాటి పైననే ఆకాశ మండలం వంటిది ఒకటి ఉందన్నమాట. సముద్రం లాగా ఒకటి ఉంది, ఆకాశ మండలం వంటి ఒకటి ఉంది. ఆ మండలము ఈ యొక్క రెక్కలతో కలిసిపోయింది. కాబట్టి ఈ యొక్క యెషయా చూసినప్పుడు కూడా 6 రెక్కలుగా ఆయన కూడా చూస్తాడు. అయితే యెహెజ్కేలు చూసినప్పుడు ఆ 2 రెక్కలు వాటికి కలిసిపోయింది. కాబట్టి ఆయన చూసినప్పుడు తర్వాత యెషయా చూసినప్పుడు ఒక విధానంలో, అంటే ఇటువైపు కుడివైపు చూసినప్పుడు కుడివైపు ఉన్న ముఖం కనపడింది ఆయనకు. ఒకవేళ యెహెజ్కేలు ఎడమవైపు చూస్తే ఎడమవైపు ఏ ముఖం ఉందో అదే ఆయనకు కనపడింది. అక్కడ ముఖాల్లో తేడా ఏం లేదు, వాళ్లకు కనపడినది వాళ్ళు రాస్తున్నారు. ఇక్కడ యోహాను చూసినప్పుడు ఆయనకు ముందు ఏముందో అదే ఆయన రాస్తాడు. ఫస్ట్ ఉన్నటువంటిది ఏది ఉంది, ఏ ముఖం ఉందో ఆ ముఖం గురించే ఆయన రాస్తాడు. మనం 4వ అధ్యాయంలో మనం చూసాం. కాబట్టి ఇది ఆయన యొక్క సింహాసనం యొక్క ప్రభావం యొక్క మహిమ. ఏ తండ్రి అయిన దేవుడి యొక్క సింహాసనం మహిమ ప్రభావాన్ని మనం చూసుకున్నాం. అక్కడ ఏమన్నాయంటే ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆ సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? ఈ 24 అంటే తండ్రి అయిన దేవుని సింహాసనం చుట్టూ ఉన్నాయి. ఆ 24 సింహాసనం పైన మళ్ళీ 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు ఇశ్రాయేలు 12 గోత్రాలని లేదా యేసుప్రభు యొక్క శిష్యులు 12 అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ చూస్తున్నది ఎవరు చూస్తున్నారు? యోహాన్ చూస్తున్నాడు. కాబట్టి అప్పుడు యోహాన్ చూసినప్పుడు 24 పెద్దలు కాకుండా ఈ 12 మంది యేసుప్రభు శిష్యులు అయితే యోహాన్ సింహాసనం అక్కడ ఏమై ఉండాలి? గట్టి చెప్పాలా? ఖాళీగా ఉండాలి. ఖాళీగా లేదు మరి కదా, అందరూ ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే తర్వాత ఈ యొక్క యోహానుకే ఈ కొత్త ఈ యొక్క గ్రంథం గురించినటువంటి వివరణ సరిగా తెలియకపోతే ఇంకా మిగతా శిష్యులకు తెలియదు. అయితే ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళకు తెలిసిందే. ఈ పెద్దలు ఎవరు అంటే నాకు తెలిసి జగత్తు పునాది వేయబడక ముందే దేవుని సన్నిధిలో ఒక సభ జరిగేది. ఆ సభను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సభలో అబ్రహాం కంటే ముందు యోబు ఉన్నాడు. ఆ యొక్క యోబును శోధించడానికి అపవాది దేవుని యొక్క సన్నిధికి అప్పుడప్పుడు వెళ్ళేది అని చూస్తాం. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పెద్దలకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. కానీ ఆ యొక్క చిన్న ఆ పుస్తకాన్ని వాళ్ళు ఎప్పుడు చూశారో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది అని చూస్తున్నప్పుడు దాన్ని విప్పడానికి ఎవ్వరూ లేరు అని చెప్పినప్పుడు ఏడ్చాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యం అర్థం కాకపోతే మనం ఏడ్చి దేవుని సంఘం మొరపెట్టి వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మన పిల్లలు వాక్యం చదవకపోతే ఏడవాలి. మీ భర్తలు వాక్యం చదవకపోతే, వాక్యం వినకపోతే, లేక ప్రార్థనకు రాకపోతే మీరు ఏడ్చేవారుగా ఉండాలి. దీనికోసం ఏడవాలి. అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. యోహాను ప్రార్థనకు వెంటనే ఆ కన్నీడికి జవాబు ఎందుకు వచ్చిందంటే ఇది సహేతుకంగా ఉంది. దేవునికి అది ఇష్టమైనటువంటి విధానం. వాక్యం గురించిన తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వెంటనే జవాబు ఇచ్చేస్తారు. జనులు ధర్మశాస్త్రం అనుసరించలేదని కీర్తన 119, 130లో దావీదు కూడా నా కన్నీరు ఏరులై కారుచుందంటారు.
ఇర్మియా 9వ అధ్యాయంలో జనులు ధర్మశాస్త్రం అనుసరించలేరు అనే ఆత్మలో వాళ్ళంతా ఏమైపోయినారంట, నశించిపోయారు. హతులైనారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో సన్నగిల్లిపోయారు, పడిపోయారు అని. ఆత్మ చావలేదు, బట్ ఆత్మీయ స్థితిలో వాళ్ళు చచ్చిపోయారు, జీవితంలో ఉన్నారు, లోకానుసారంగా వాళ్ళు ఉన్నారు, లోకస్తులు అని అక్కడ ఇర్మియా 9వ అధ్యాయంలో ఏడుస్తాడు. ఆ ఏడుపుకు జవాబుగా యెహెజ్కేలు 37లో దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో వధింపబడిన గొర్రెపిల్ల నిలిచిండుట. గొర్రెపిల్ల కూర్చోలేదు, గొర్రెపిల్ల నిలిచి ఉన్నాడు. కారణం ఏంటంటే నీ కోసం నా కోసం నిరంతరం ఏం చేస్తున్నాయన విజ్ఞానం. ఇక్కడ 3.5 సంవత్సరం రాత్రి మగళ్ళు వాక్యం చెప్పడం ప్రాణం చేయడమే చేశాడు. 3.5 సంవత్సరం కూడా చనిపోయి ఎంత భయంకరంగా ఆయన నరక యాతన అనుభవించాడు. ఎవరికీ లేని శిక్షలు యేసయ్యకి వేశాడు. ప్రపంచంలో ఏ మానవునికి యేసయ్యకు వచ్చినటువంటి ఆ బాధ, ఆ వేదన, ఆ రోదన, ఆ శిక్ష, ఆ గాయాలు, ఆ అవమానాలు, ఆ నిందలు తగలేదు. ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడు ఇందు కూడా ఏ నేరం చేయక శిక్ష భరించాడు. నేరం చేసి శిక్ష వచ్చేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనం చూస్తాం, ఇరాక్ యొక్క అధ్యక్షుడు చనిపోయాడు. ఎందుకు? నేరం చేశాడు. చాలా మందిని, ఎంతమంది యూదులను ఆయన ఉరి తీశాడు. ఉరి తీయబడిన వాడు మళ్ళీ కూడా చస్తాడు అంతే. దేని చేత వాళ్ళు యూదులను చంపాలి, ఇంకొక అతన్ని ఉరి తీయడానికి రెడీగా ఉన్నాడు. రేపు తీస్తాడు అనేటప్పుడు ముందు రోజే దేవుడు చంపేశాడు. దేవుడు ఉగ్రత అది. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం చేసింది ప్రార్థన. దేవుని బిడ్డలకు ఎవరి హాని చేయాలని కూడా వాడు ఉంచాడు. వాళ్ళను పరారు చేస్తాడు, లేదంటే లేపేస్తాడు దేవుడు. అంతే చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హేరోదు కూడా అంతే. యేసు ప్రభుల వాడిని చంప చూసిన వాడు హేరోదు చచ్చిపోయాడు. ఇంకా మీరు రండి అంటాడు. చూసారా? యేసు ప్రభుల వాడిని చంపాలనుకున్న వాళ్ళందరూ కూడా చచ్చారు. దావీదుని చంపాలనుకున్న అందరూ కూడా చచ్చారు. ఇశ్రాయేలీయులకు చంపాలి అనేసి వెన్నాడి నుండి ఫరో మాట విన్నవాడు. ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ, ఎవరైతే ఇశ్రాయేలీయులకు హాని చేయాలన్న తప్పుడు ఆలోచన వచ్చి ఆ ఆలోచన వచ్చిన వాళ్లకు ఏకీభవిస్తారో వాళ్ళు కూడా ఇదే శిక్ష పొందుతారు. హామాను యూదులను నాశనం చేయాలనుకున్న హామానుతో పాటు హామాను భార్య, హామాను యొక్క పరివారం, బంధువులు, పిల్లలు మొత్తం చచ్చారు. కారణం ఒక్క చెడ్డ తలంపు ఉన్న వ్యక్తులతో ఎప్పుడు ఎన్నడూ ఏకీభవించారు. అదే మంచి ఆలోచన, మంచి తలంపులు, ఆశీర్వదించమన్న వాళ్ళతో ఏకీభవిస్తే నీకు లేనిది కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. లోతుకు ఏమీ లేదు. లోతుల రాజులు వచ్చి వెన్నాడుతున్నారు అన్నప్పుడు పాపం 7 రాజులను తోలేసి లోతును కాపాడి లోతుదంతా కూడా తీసుకొచ్చి ఇస్తే లోతుకు అబ్రహాముకు ఉన్నంతటువంటి ప్రాపర్టీ దేవుడు ఇస్తాడు. ఎందుకు? నిన్ను ఎవరు ఆశీర్దిస్తారో వాడిని దేవుడే ఆశీర్దిస్తాడు, మనుషులు కాదు. అక్కడ అబ్రహాం కాదు ఆశీర్వదించింది. ఆశీర్వదించబడిన అబ్రహాము చాటుకు వచ్చాడు కాబట్టి, ఆశీర్వదించబడిన అబ్రహాము యొక్క ఫ్రెండ్షిప్ కోరుకున్నాడు కాబట్టి, ఆశీర్వదించబడిన అబ్రహాంను ఆశ్రయించినాడు నందు వలన దేవుని ఆశీర్వాదం వచ్చేసింది. అదే అక్కడ. తర్వాత అబ్రహాము ద్వారా వచ్చిన ఆశీర్వాదాలకు విర్రవీగిపోయి చెడు ఆలోచన, చెడు తలంపుల పనివాళ్ళు ఇచ్చినాడు. పనివాళ్ళు ఇచ్చిన చెడు తలంపులకు లోతు ఈళ్ళు కాకూడదు. మీరు నోరు మూసుకోనరా, మా యొక్క ఈ అబ్రహాం మా యొక్క తండ్రి అయినటువంటి పిండి అబ్రహాం కాబట్టే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు అని అంత తన స్టోరీ చెప్పాల్సింది పనివాళ్ళు. భార్య కూడా చెప్పి, భార్యకు అంతా తెలుసు. బుద్ధి లేని మరి విధానంలో అవివేకి. అందుకనే 3 రాలై మూఢంగా ప్రవర్తించింది. పనివాళ్ళ మాటలకు తను కూడా ఓకే అని చెప్పి తన భర్తను కూడా అలాగనే పురమాయించింది. అందుకనే వాళ్ళు ఏదేని తోట అని అనుకుని సొదొమ గొమొర్రా అది పాపంతో కూడిన శపితమైన ప్రదేశం. శపితమైన వాళ్ళతో ఎప్పుడైతే కలిశాడో లోతు ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆశీర్వదించబడిన వాళ్లతో ఉంటే మనపక్షంగా తండ్రి అయిన దేవుడు 24 గంటలు విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ వద్దగొర్రె అంతే. వద్దగొర్రెలో ఉన్న యేసయ్యతో ఉంటే, అబ్రహాంతో ఉంటేనే అన్ని బ్లెస్సింగ్స్ లోతుకు వస్తే 7 మంది రాజుల పైన విజయాన్ని జయించింది. అబ్రహాము యేసు ప్రభుల వారికి కూడా గుర్తు అనమాట. అబ్రహాము, ఇస్సాకు వీళ్ళంతా యేసు ప్రభుల వారికి గుర్తు. అలాగా పోరాడి లోతు పోరాడలేదు. లోతు కేవలము ఆ యొక్క వాళ్ళ యొక్క అబ్రహాం అంటే నీతిమంతుడు కాబట్టి అబ్రహాంను ఆశ్రయించినాడు అంతే. అంతేకాని లోతు ఏం పోరాడలేదు, అబ్రహామే పోరాడినాడు.
ఇక్కడ యేసయ్య నువ్వు నేను పోరాడకపోయినా యేసయ్యనే పోరాడతాడు. ఆ పోరాటంలో బద్ధగొర్రెగా నిలబడి ఉన్నాడు. 24 గంటలు మన కోసం, మన ప్రతి అవసరత కోసం ఆయన నిలబడి తండ్రి అనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ ఈ 4 జీవులలో అక్కడ ప్రతి రెక్కకు, తర్వాత వాటికి చక్రాలు ఉన్నాయి, చక్రాలకు రెక్కలకు ఒక హస్తం ఉంది, వీటన్నిటికీ కన్నులు ఉన్నాయి. మొత్తం రెక్కలంతా కన్నులు ఉన్నాయి, హస్తము కన్నులు ఉన్నాయి, చక్రాలకు కన్నులు ఉన్నాయి. ఈ కన్నులు నీకు నాకు నిన్ను నన్ను చూసే సీసీ కెమెరాలని చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ కన్నులు దేవుని ఆత్మ అని కూడా, ఇంకొక 7 ఆత్మలు ఉన్నాయి, 7 కన్నులున్నా ఆ 7 కన్నులు కూడా 7 ఆత్మలే. కానీ ఇక్కడ ఉన్న అనేకమైనటువంటి కన్నులు నీకు నాకు చూడడానికి. అలాగా మన యొక్క జీవితం గురించి తండ్రి అయిన దేవుని సన్నిధిలో యేసయ్య 24 గంటలు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నిలవబడి ఉన్నాడు, కూర్చోలేదని, నిలబడి ఉన్నాడు. మనం కూర్చొని వాక్యం వినడానికి అర్ధగంట వాక్యం వినడానికి తీసుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచించుకోవాలి. 24 గంటలు మనం పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు తండ్రి దగ్గర నిలబడి ప్రార్థన చేసే యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొని ఆ యేసయ్య కోసం కృతజ్ఞత కలిగి రోజు అర్ధగంట అయినా సమయం ఇస్తే ఎంత సంతోషంగా. లేదంటే అప్పుడెప్పుడో వాళ్ళు యూదులు ఆయనను వదగొరగా మార్చారు, కానీ ఇప్పుడు మనమే ఆయనను వదిలిపోయి గొర్రెగా చేస్తున్నాం. మన క్రియలే మళ్ళీ ఆయన సిలవేస్తున్నాయేమో, మన క్రియలే మళ్ళీ ఆయన గాయపరుస్తున్నాయేమో, ఆయన గుండె కొద్ద చేస్తున్నాయేమో. ఆత్మ పరిశీలన చేస్తాను. వద్ద గొర్రె అక్కడ ఉంది. తర్వాత ఏమన్నాడు అక్కడ, గొర్రె పిల్ల నిలిచి చూచి తిని ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అంతటికి పంపబడింది, ఒక్క చోట కాదు, గుర్తుపెట్టుకోవాలి. అందరినీ చూస్తున్నాయి ఈ 7 ఆత్మ. మన క్రియలు, మన చేతలు, మన చూపులు, మన నడక, మన మాట, మన ఆలోచన, హృదయపు అంత రంగంలో సీక్రెట్ గా మనం ఆలోచించే ప్రతి ఆలోచన తెలిసిపోతుంది. ఎట్లుంచే ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ముఖ్యమంత్రి ఆడున్నా కూడా సీక్రెట్ తెలుసుకుంటుంది. ఇవే తెలుసుకుంటే ఇవి తెలుసుకోవడం తండ్రి అనే దేవుడు. తర్వాత చూడండి ఇంకా ఏముంది, ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేతితో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ గ్రంథమును తీసుకుంటే ఒక్క సత్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఆ గ్రంథము చూచుటకు విప్పడానికి ఎవరికి యోగ్యత లేదు, ఈయనకి యోగ్యత ఉంది అని చెప్పిన వెంటనే ఆ గ్రంథాన్ని తీసుకుంటుంటే వాళ్ళకి ఎంత సంతోషమై ఆ యొక్క 7 పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పాత్రలో పరిశుద్ధ ప్రార్థనలు ఉన్నాయి. ఆ పాత్రలు పట్టుకున్న పెద్దలందరూ కూడా సాగిల పడుతున్నారు. ఈ యొక్క 4 జీవులు కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఎంత సంతోషంగా చూడండి. ఆ పుస్తకములు ఎప్పుడెప్పుడు తీసుకున్నా అంటే 24 గంటలు వీళ్ళు సర్చ్ చేస్తున్నారు. 24 గంటలు వీళ్ళు కళ్ళు చూసి ఆ పుస్తకం వైపే ఉంది. ఎప్పుడు ఎవరు తీసుకుంటారా యేసయ్య తీసుకున్న వెంటనే వాళ్ళందరూ కూడా గాన ప్రతిగానం చేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. మన యొక్క దృష్టి దృక్పథం ఎలా ఉంది ప్రశ్న వేసుకోవాలి. ఆ గ్రంథంను తీసుకుంటేనే వాళ్ళంతా ఇదిగా చేస్తే, మరి గ్రంథం విప్పబడిన గ్రంథం దేవుడు మన చేతిలో ఉంచినాడు. ఈ శ్రేష్టమైన గ్రంథం మన దగ్గర ఉంది. ఈ గ్రంథంను బట్టి ప్రతిరోజు సాగిలపడి ప్రార్థన చేయాలి మన బాధ్యత. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనం రోజు తెలుసుకునే వారంగా ఉండాలి. తపన, తృష్ణ, ఆశ, ఆసక్తి మనం కలిగి ఉండాలి. మరి ఇక్కడైతే చూడండి ఎంత చక్కగా ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు, తర్వాత వీణెలు. ఎవరు ఈ వీణెలు అంటే 14వ అధ్యాయంలో ఉంది. అక్కడ వాళ్ళకు వీణెలు ఉన్నాయి. వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వాళ్ళు వీణెలు పట్టుకున్నారు. ఈ వీణెలు ఎవరంటే వాళ్ళెవరు 144,000 మంది. వాళ్ళంతా కూడా ఏర్పరచబడిన వాళ్ళు, 12 గోత్రాల నుంచి ఏర్పరచబడిన వాళ్ళు. ఆ వీణెలు అంటే వాళ్ళ చేతిలో ఉన్న వీణెలు. వాళ్ళు వీణెలు పట్టుకున్నారు. వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వాళ్ళు, స్త్రీ సాంగత్యం ఎరుగని వాళ్ళు. అంత పరిశుద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనల్ని తప్పుడు బోధలు చేస్తుంటారు. ఇక్కడ దేవుడు ఇంత పరిశుద్ధంగా వాళ్ళనిస్తే పరిచర్య చేయడానికి వాళ్ళు ఉండాలా, వీళ్ళు ఉండాలా అని చెప్తుంటారు. వాక్యంలో లేదు. పెళ్ళైన వాళ్ళని, విధవరాళ్ళని, పెళ్లి కాని లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత, నీకు వివాహమైందా కాలేదా డజంట్ మ్యాటర్. అది
నువ్వు విధవరాలువా కాదా? కాదు. నువ్వు విధవరాలువైనా పరిశుద్ధురాలువైతే విధవరాళ్ళ లెక్కలో చేర్చబడతావు. పరిశుద్ధురాలు కాకపోతే లోకుల లెక్కలో చేర్చదు. ఆమె విధవరాల లెక్కలో చేర్చొద్దు అంటాం. ఎందుకంటే ఆమె విధవరాలై ఆమె ఇంటింటికి తిరుగుతూ దేవునికి విరోధమైన పాపపు ఆలోచనలో ఉంది కాబట్టి ఆమె విధవరాలు అంటే పరిశుద్ధురాలు, కన్యక అంటే పరిశుద్ధురాలు. అలాగే వివాహమైన స్త్రీ అంటే పరిశుద్ధత కాపాడుకున్న స్త్రీ. వీళ్ళు ముగ్గురు ఒకటే. అందుకే స్త్రీ సాంగత్యం జరగని వారు ఉంది, మళ్ళా స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాదు, రెండున్నాయి అక్కడ. కాబట్టి మన జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ 4 జీవులు వీణను ధూప ద్రవ్యంతో నిన్న సువర్ణ పాత్రలు. ఈ సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలని ఇక్కడనే రాయబడింది. చూడండి, పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేది. ఈ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థన. ఈ మధ్యాహ్న కాల సమయమందు మన ప్రార్థన విన్నాడని మనం చెప్తుందా? నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు వింటాడు. లేదంటే ఎవరో చేసినందుకు మీ అమ్మమ్మనో మీ నాయనమ్మనో లేకపోతే సంఘంలో ఎవరో ఒకరు చేసిన ప్రార్థన వినింటాడు. కానీ నువ్వు అపవిత్రంగా ఉండి దేవునికి విరోధంగా ఉండి పాపకార్యాలు చేసి నా ప్రార్థన విన్నాను సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యము సత్యం కాదు, అబద్ధమే. పరిశుద్ధంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని ప్రార్థన వింటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు పదే ఈ పదాన్ని చెప్తారు, పరిశుద్ధులు పరిశుద్ధులు. అందుకనే 4 జీవులు 24 గంటలు పరిశుద్ధులు అనేది తప్ప ఇంకా వేరేది ఏదే లేనే లేదా. 24 గంటలు పరిశుద్ధులు 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 అని గాన ప్రతికారం చేసిన ఒక్క సెకండ్ కూడా వాళ్ళు గమన లేరు. కేవలం 8వ అధ్యాయంలో అరగంట సేపు మాత్రమే ఉన్నారు. అదే 8వ అధ్యాయంలో కూడా ఈ పాత్ర పరిశుద్ధుల ప్రార్థనలు వాటితో కలిసి మళ్ళీ బలిపీఠం ఉన్న నిప్పులతో కలిసి ఆ పాత్రలను భూమి మీద కుమ్మరిస్తే భయంకరమైన ఉగ్రత 6వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. తెరిచినప్పుడంతా ఒక్కొక్క ముద్దను తెస్తే ఏమేమి జరుగుతుంది అన్నది యేసయ్య నిలువబడి విప్పుతున్నాడు. అక్కడ ఆయన నిలువబడి విప్పుతున్నాడు. ఆయన విప్పుతూ ఉంటే విప్పుతున్న యేసయ్య ఇక్కడ వెళ్ళాలని చెప్పినప్పుడే నేను సంఘంలో అనింది. ఇక్కడ యేసయ్య విప్పుతున్న యేసయ్య జయించడానికి ఎలా వెళ్ళాడు. అక్కడ 7వ అధ్యాయంలో దూతలని చెప్పబడింది తేటగా. 4 దూతలని చెప్పబడింది అక్కడ. ఆ 4 దూతలు యేసయ్య దూత కాదు కదా, యేసయ్య మొదలుగా ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. చూడండి 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 4 దూతలు ఈ విప్పినప్పుడు 4 ఒక్కొక్క మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల ఒక జీవి రమ్ము అని ఉరువండి స్వరంతో చెప్పుడా వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము మీద ఒకరు ఉన్నారు. అంతే, తెల్లని గుర్రం వేసుకొని ఒకరు వస్తున్నారు. ఇంకా మిగతావన్నీ ఉన్నాయి. ఇది విప్పినప్పుడు అంతా ఇక్కడ ఏమంటున్నా అంటే 4 దేవదూతలు నిలిచి ఉండిరి విప్పిన తర్వాత. వాళ్ళందరూ ఇలాగ విప్పి ఆ ఉగ్రతను కుమ్మరించడానికి పోతుంటే ఆగండి అంటారు. 4 విప్పడం అయిపోయింది. 6వ అధ్యాయంలో విప్పడం అయిపోయింది. అక్కడ ఇంకా ఆ ముద్దలు విప్పినప్పుడు అంటే ఈ ముద్దలు ఎప్పుడైతే విప్పినప్పుడు ఆ 4 దూతలు నిలిచి ఉండి భూమి మీద అయినను సముద్రం మీద అయినను ఏ చెట్టు మీదనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా గమనించు. ఒక్కసారి వాయువులన్నీ కూడా స్పందించిపోతే మనం ఇక్కడనే సెకండ్లో చచ్చిపోతాం. అంతా పిట్టలు ఒక 8 కొట్టినట్టే పిట్టలన్నీ రాలిపోయినట్టుగా రాలిపోతాయి, స్తంభించిపోయేది ఇక్కడ. అయితే దేవుని ముద్ర ఎవరెవరికైతే ఉండదు వాళ్ళు మాత్రమే మంచిగా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ శోధన, మిగతా వాళ్ళకి శాపం, ఉగ్రత. అందుకే వాళ్ళు మళ్ళీ చెట్టుకు కూడా హాని చేయకుండా చూడండి. మనిషి కంటే చెట్టుని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఇక్కడ కూడా రుచి అవుతుంది. గడ్డికి కూడా హాని చేయకూడదు, మొక్కకు హాని చేయకూడదు. ఎందుకంటే గడ్డి మొక్క ఇవన్నీ ఆక్సిజన్తోనే కదా అవి నత్రజని పిలుచుకొని ఆక్సిజన్ వదులుతూ ఉంటాయి. జీవించున్నవి ఆక్సిజన్ వదులుతాయి. చచ్చిపోయిన కర్రలు ఆక్సిజన్ వదులుతాయా? వదలవు. అవి ఆక్సిజన్ వదులుతున్నాయి కాబట్టి మనం పీల్చుకుంటున్నాం. అందుకనే మొక్కలు ఏవీ ఇది కాకూడదు. దేవుని నామమున ముద్రించబడిన వాళ్ళు, ఆయన నామం దేవుని నామం ముద్రించబడిన వాళ్ళకి హాని జరగకూడదు. మిగతా వాళ్ళందరికీ భయంకరమైన శిక్ష. అందుకని ఇక్కడ అవన్నీ తెలిసి వీళ్ళందరూ సాగిలో పడి అక్కడ దేవునికి ఏం చేస్తున్నారు అంటే గాన ప్రతిగానం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కూడా
ఇక్కడ వాళ్ళు పాట పాడినారు. పాట పాడిన వాళ్ళు ఎవరంటే పెద్దలు. ఇక్కడ లేటగా రాయబడింది. అక్కడ పెద్దల పాట ఉంది, మళ్ళా దేవదూతల పాట కూడా ఉంది. చూడండి, పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. వంశంలోను ఈ యొక్క మాట చదివి మీరు సంతోషపడండి. ప్రతి వంశంలో ప్రార్థన చేయండి. దేవా, మా వంశంలో ఎంతమంది రక్షణ పొందాలో రక్షణ దయచేయండి. మా వంశంలో ఏర్పాటు చేసుకున్నాడా, మా వంశం నరకానికి పోకుండా కాపాడాలి. రోజు మీరు ప్రార్థన చేయాలి మీ వంశం కోసం, నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, మీ అమ్మ కోసం కాదు, వంశాల కోసం ప్రార్థన చేయండి, జాతుల కోసం ప్రార్థన చేయండి. అందుకని ఇక్కడ ఉన్న ప్రతి వంశము, ప్రతి ప్రజలు, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని, మా దేవుడు అంటున్నాడు. వీళ్ళు ఎవరు? పెద్దలు. చూసారా, మా దేవుడు అంటున్నాడు. మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకాలు చేసింది కనుక వారి భూలోకమందు ఏలుదని కొత్త పాట. ఇది పెద్దలకు తెలిసింది. అందుకే వాళ్ళు భూలోకమందు ఏలుతారు అని కొత్త పాట పాడుతున్నారు. మరి మన వాళ్ళు కొత్త పాట పాడతారా? మన పెద్దలు చూడండి, ఈ పెద్దలు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధమైన పాత్రలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ రాత్రి కాల్చండి. ఈ పాత్రలు అంటే మనం చూస్తే పాత్రల గురించి చాలా ఉంది. ఘనమైన పాత్రలు ఉన్నాయి. 1 పేతురు 2వ అధ్యాయంలో, తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ 6 రాతి బాణలను చూస్తాం. అంటే అవి కూడా బాణలు అంటే పెద్దవాటిని బాణంగా, చిన్నవాటిని కుండ అంటారు కదా, మీకు తెలుసు. ఖాళీగా ఉన్న 6 రాతి బాణలు నింపబడినాయి. ఎప్పుడైతే నింపబడిందో అప్పుడే అద్భుతం జరిగింది. నింపబడిన కుండగా నీవు ఉన్నావా? లేఖన భాగంలో చాలా కుండలు ఉన్నాయి. తర్వాత 2వ రాజుల్లో ఒక కుండ ఉంది. ఆ కుండలో ఏముంది? 2వ రాజు ఎవరు చెప్తారు? నూనె కుండ. ఇంకా ఏమా చెప్పండి. ఇంకా వెరీ గుడ్. ఎవరు చెప్పింది? గాడ్. ఆ యొక్క సమర స్త్రీ దగ్గరికి మనం చూస్తే పాపపు కుండ ఆమె ఏం చేసింది? విడిచిపెట్టింది. 2వ రాజులో ఉన్న కుండ నూనె కుండ ఉంది. 2వ రాజులో ఇంకొక కుండ ఉంది, విషపు కుండ ఉంది. నిండిన కుండ, నిండిన కుండ ద్వారా అద్భుతం జరిగింది. నిండిన నీటిని బాణలు నిండినప్పుడు అక్కడ కూడా అద్భుతం జరిగింది. రంగు రుచి వాసన లేని నీటికి దేవుడు రంగులు రుచిని వాసన కలుగచేసి అక్కడ అంతా బాధతో వేదంతో మానసికంగా కుంగిపోతున్న సిచ్యువేషన్ మార్చేశాడు యేసయ్య. కారణం తల్లి, పరిశుద్ధుల తల్లి అయిన ప్రార్థన. ఇది బేస్ చేసుకునే కెథలిక్ వాళ్ళందరూ కూడా అమ్మ తల్లి మరియా మా ప్రార్థన దేవుని మొరపెట్టుకోండి అంటున్నారు. వాళ్ళు చేసేది తప్పని నేను చెప్పాను. మనం దైవజనులకే ఎట్లా ప్రాణం చేయండి అని, అలాంటి తల్లి మరి ప్రాణం చేయమని చెప్పడంలో తప్పేమీ లేదు. క్రిస్టియన్ చేయకూడదు అన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూస్తే చూడండి, పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడ పరిశుద్ధ నింపబడిన జీవితంలో అద్భుతం. ఈ మధ్యాహ్న కాల సమయంలో విషపు కుండతో నింపబడి ఉన్నావా? పాపపు కుండతో నింపబడి ఉన్నావా? లేక నూనె కుండ నింపబడితే ఆ నూనె కుండ నింపబడిన నూనె కుండ అంటే వాక్కుతో నింపబడింది. ప్రవక్త ఒక వాక్కు చెప్పాడు, ఇదిగో నువ్వు అప్పు తీసుకున్నావు, కానీ అమ్మ నీకు భర్తలు వెళ్ళే పాపం 2 చిన్నపిల్లలు ఏడ పని చేసుకుంటారప్పో అప్పులైనా తీసుకెళ్ళపో 4 తిప్తాను ఆయన అనలేదు. దైవజనుడు న్యాయంగా చెప్పాడు, నీకు అవసరానికి ఇచ్చారు, వాళ్ళకి తీర్చాలమ్మా, వాక్యానుసారంగా అప్పు తీర్చాలి. వెంటనే అయితే నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఖాళీ కుండలంటే శుభ్రం చేయడం. ఖాళీ కుండలు చెత్త కుండలు ఉంటాయి, దాంట్లో ఏమైనా ఉంటాయి, వాళ్ళు వేసుకొని ఉంటారు కదా. ఎవరైనా ఖాళీ కుండ ఉంటే ఏదో ఒకటి పెట్టింటారు. కానీ అవన్నిటిని వాళ్ళు శుభ్రం చేసి పిల్లలకి ఇచ్చారు. శుభ్రం చేయబడిన తర్వాత ఆ కుండలను దేవుడు నింపేశాడు. ఆ నింపబడిన కుండల ద్వారా ఆమె అప్పు తీర్చబడింది. 2 పిల్లలు చెర నుంచి విడుదల పొందారు. ఈ మధ్యాహ్న కాల సమయమందు వాక్యంతో నువ్వు నింపబడితే, నీ హృదయం అనే కుండను శుద్ధి చేసుకుంటే, నీ హృదయం అనే కుండ వాక్యం అనే నీళ్ళతో నింపబడితే ద్రాక్ష రసము యొక్క రంగు రుచి వాసన మారిపోయి శ్రేష్టమైన ద్రాక్ష రసంగా అందరిని సంతోషపరిచి తృప్తిపరిచినట్టుగా యేసయ్య నీ హృదయంలో ఉండి, నీ ఇంటిలో ఉండి, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు మన హృదయం అనే కుండ వాక్యంతో నింపబడిన. అక్కడ
అక్కడ ఏసై ఉన్నందుకే అద్భుతం జరిగింది. ఏసై లేని ఇళ్లలో అద్భుతాలు జరిగాయి. ఆ నీళ్ళు వస్తే నీళ్ళే, అక్కడ ఏం అద్భుతం ఉండదు. అలాగనే ప్రవక్త దగ్గరకు వచ్చి ఆమె చెప్పింది కాబట్టే, ప్రవక్త మాటకు విధేయత చూపించి కాబట్టే ప్రవక్త చేర్చుకున్న వాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. ప్రవక్త చెప్పిన మాటకు విధేయత చూపింది కదా, అయ్యగారు నాకెక్కడ ఉందయ్యా, ఏం చేసుకోలేను అని చెప్పలేదు ఆమె. మీరే దైవజనులు కదా, మీ దగ్గర ఏదైనా ఉంటే అది కూడా చెప్పాలి. చెప్పిన పని చెప్పినట్టుగా యాజ్ టీజ్గా చేసింది. అందుకని ఆమె అప్పు తీర్చబడింది. చనిపోయే వరకు సమృద్ధి అనే జీవితాన్ని దేవుడు ఇచ్చినాడు. పిల్లలు సాతాను బంధకాల నుంచి బయట విడుదల. నీ కుటుంబం సాతాను బంధకాల్లో ఉంటే వాటి నుంచి విడుదల దేవుడు ఇస్తారు. ఎప్పుడు నింపబడినది. ఏ ప్రవక్త చెప్పింది చెప్పినట్టు చేస్తే, చెప్పింది చెప్పినట్టు చెయ్యం మనం. ఎప్పుడు ఎక్సెప్షన్ లేదు. అలా బాళ్ళు ఉన్నాయి, వాటిని నింపన్నాడు. ఎందుకు ఇసు ప్రభా, ఎందుకు నింపాలి ప్రభా? మేము నింపేది, మేము ఇప్పుడు పెళ్ళికి వచ్చినాము. పెళ్ళి పన్నెడు చాలా మంది ప్రభా, వాళ్ళకి గుర్తుంది అన్నారా? అన్నారు. మేము యేసు ప్రభు శిష్యులం ప్రభా, మేము అంతా బిల్డప్ ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా ఒక మినిస్టర్ ఎవరైనా వచ్చినా అంటే మినిస్టర్ చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకుపోయి నువ్వు పోయి వడ్డించుకుంటే ఏమనుకున్నావు, నేను మినిస్టర్ యొక్క మనిషిని, నేను ఎంపీ మనిషిని, వాళ్ళ మనిషిని, వీళ్ళ మనిషిని. కలెక్టర్ దగ్గర ఉన్న జవాను కూడా మనం చెప్తే విన్నాడు, కలెక్టర్ చెప్తాడే ఉంటాడు. జవాన్ కదా, ఏదైనా తీసుకురావాలంటే మీ వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఇక్కడైతే చూడండి, శిష్యులు ఈక్వల్ టు జీసస్ కంటే కొంచెం తక్కువ వాళ్ళు. యేసు ప్రభు శిష్యులు అంటే ఎంత ఘనత. అలాంటిది యేసై చెప్పంగానే వెంటనే ఆ బాణం నింపారు. విధేయత. చెప్పింది చెప్పినట్టు చేస్తే మన బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి. చెప్పింది చెప్పినట్టు చెయ్యక అద్భుతాలు జరుగుతాయి. 5వ అధ్యాయం కండక్ట్ చేయండి, ప్రకటన 12వ అధ్యాయం కండక్ట్ చేయండి అని చాలామంది చెప్తున్నారు. చేసిన వాళ్ళందరికీ దేవుడు మెరకులు ఇస్తారు. అందుకని మీరు కూడా చేయండి, అద్భుతాలు చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. వాక్యం కంట్రోల్ చేయడం ద్వారా ఎంత అద్భుతం. వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. అందుకనే ఇక్కడ మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? నింపబడిన కుండల్లాగా మనం ఉన్నామా? విషపు కుండలాగా ఉన్నా మన బ్రతుకులు? లేకపోతే ఓటి కుండ అని కూడా ఉంది. ఇంకా అవన్నీ రెఫరెన్స్లు ఇంకోసారి కుండల గురించి చెప్తా. ఓటి కుండ ఉంది, బొట్టి కుండ కూడా ఉంది. ఖాళీ కుండ ఏం పని. అందుకనే ఓటి కుండ, బొట్టి కుండ ఉంది, మడ్డి కుండ అని ఉంది. ఇది అంటారు. ఆ కుండలో ఏమిటంటే మడ్డి అంటే అంత పేరుకపోయి ఉంటుంది, మట్టి కింద అంతా అంటారు కదా మీరు. అలాంటి పేరిన పాపం పేరుకున్న జీవితం నుంచి మనం విడుదలకుండా ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు పరిశుద్ధంగానే ఉంటాయి. దేవుని సన్నిధిలో చేర్చబడినాయి. అందుకనే ఈ పెద్దలంతా కూడా కొత్త పాట వాళ్ళు పాడుతున్నారు. అంటే వాళ్ళ హృదయము దేవుని ఆత్మతో శక్తితో నింపబడింది కాబట్టి వాళ్ళు కొత్త పాట అక్కడ పాడుతూ ఉన్నారనమాట. తర్వాత చూడండి ఇంకా, మరియు నేను కూడా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేది. తర్వాత మళ్ళీ దూతల పాట వస్తుంది. ఇది మళ్ళీ ఇంకొక రోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం నందు ప్రార్థన, చివరి ప్రార్థన ఎవరు చేస్తారు? ఇంతవరకు పవను రక్తపరిచకడ కూర్చోబెట్టి మేడాలు సారులు అన్నం తినికే పోయినారు. పోయిన శుక్రవారం పోయింటే అక్కడ పెద్ద పొట్టెళ్ళి సాకు మీదట కొమ్ములు తిరిగినది. వచ్చి అద్దం ఉంటే ఇంకా అద్దంలో చూసుకొని అట్లే ఇంకా పోటు పెట్టినాక పొడుచుకుందంట. పొడుచుకుంటే ఇంకా పవన్ అట్లే మీద కూర్చున్నాడంట. ఒక మేడం ఉందంట. ఉంటే ఇంకా పోటేలే అనుకొని అద్దంలా కనిపించకపోతే పొడుస్తుందంట. అద్దము పలిగిపోయే వరకు అట్టే పొడుస్తుంటే ఇంకా సారులు బయట నుండి అబ్బో పిల్లోడు అసలు చూపియనికే కూడా బతకలేడేమో అని ఇంకా వచ్చినారంట వాళ్ళ సారులు. అక్కడ రక్తపరిచి అక్కడ ఉన్నవాళ్ళు వచ్చింటే అసలు పవన్కి ఏమైలేదంట. వాక్యం చదువుకుంటా కూర్చున్నాడంట. అదే పవన్ని వాక్యమే బతికించింది. నా తండ్రి కాపరి నా చిన్న సాక్ష్యం జీవించుగాక. ఆమేన్, ఆమేన్. జాయింటీస్లోనే మరి కణాలు కూడా తక్కువ ఉన్నాయని చెప్పారు. మా చెల్లెకి నేను చెప్పినాను. మా చెల్లెలు వచ్చి సలోమక్కకి చెప్పి ప్రేయర్ చేపించింది. ఇప్పుడు దేవుడు నన్ను బాగానే స్వస్థపరిచినారు.
అందుని బట్టి దేవాది దేవునికి వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబంలో కూడా చాలా అద్భుతాలను చేశారు. అందుని బట్టి దేవాది దేవునికి వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించున్నాక. తండ్రి సర్వశక్తిమంతుల మీ పాదములకు స్తోత్రములు నాయన. సమస్త సృష్టిని ప్రభు నోటి మాట చేత సృజించిన గొప్ప తండ్రి నాయన. మీ పాదం లేక ప్రభు మేము లోబడి ఉండవలసిన వారం ప్రభు, మీకు చెల్లించవలసిన మహిమ ఘనత చెల్లించినప్పటికీ ప్రభువ మహాకనికరముతో నాయన మా ఎడల కృప చూపుచున్న తండ్రి అయినందుకు మీ పాదములకు వందనాలు నాయన. మీ సన్నిధానమున నాయన మీతో సమయం గడుపుటకు ప్రభు మీరు మాకు ఇచ్చిన నాయన ఈ గొప్ప తరుణమును బట్టి మీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మా మధ్య మీరు ఉన్నందుకై మీ పాదములకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రిగా నాయన మీరు ఆత్మగా సంచారం చేయుచున్నందుకు మీ పాదములకు వందనాలు ప్రభు నాయన. హృదయ అంతరంగంలో ఉన్న ప్రభు రహస్యములను ఎరిగిన తండ్రి నాయన. పరిశీలించదయ్య నాయన ప్రతి నరుని హృదయమును ఎరిగి ఉన్న తండ్రి నాయన. నాయన మమ్మల్ని అందరినీ ప్రభు మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నాయన మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకొని నాయన. ప్రతి బిడ్డని ప్రభు మీ చేతుల పక్క చెప్పుకుంటున్నాను. మీ గాయపడిన హస్తము చేత తాకమని ప్రార్థిస్తుంది అయ్యా. మీరు పొందిన గాయముల చేత దెబ్బల చేత మేము స్వస్థతను ఉండి ఉన్నాం ప్రభు. మా కొరకే నాయన మీరు కల్వరిన నాయన రక్తంలో చిందించి నాయన ప్రాణం పెట్టునంతగా మమ్మల్ని ప్రేమించి ఉన్నారు ప్రభు. మీ స్వరూపంలో మమ్మల్ని సృజించుకున్నందుకే మీ పాదములకు స్తోత్రములు నాయన. మేము ఎట్టి పాత్రగా ఉన్నాము ప్రభు. మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. పొంగి పొరలు పాత్రగా ఉండడానికి నాయన మమ్మల్ని మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. మీర గదిలో నాయన 120 మంది మీద నాయన పరిశుద్ధాత్మ రాలినట్టుగా ప్రభువ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీద నాయన మీ ఆత్మ నుంచి మనం ప్రార్థిస్తున్నాం అయా. మీరు చే కార్యములు నాయన మా కంటికి కనబడవు నాయన, చెవికి వినబడవు తండ్రి, హృదయమునకు గోచరము కాని నాయన కార్యములెన్నో మా కొరకు దాచిన తండ్రి అయినందుకు మీ పాదములకు వందనాలు తండ్రి నాయన. ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు ప్రభు, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు ప్రభు నాయన, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి తల్లి నాయన ఒకరిని ఆదరించినట్లుగా మీరు ఆదరించి తండ్రి నాయన నాయన. లోకరీతిగా ఏ మనుష్యుడు పట్టించుకోకున్నప్పటికీ ప్రభువ మీరు చూస్తున్న తండ్రివి నాయన, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్య జనాంగమును ప్రభువ మీరు ఏర్పరచుకుని నాయన మీ సన్నిధానంలో చేర్చుకున్నందుకు మీ పాదములకు వందనాలు ప్రభువ. మీలో నాయన ఎదగడానికి ఫలించడానికి ప్రభువ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్రిల్లిపోకుండానట్లుగా ప్రభువ మా చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. నాయన అక్కడ ఆశీర్వదించండి ప్రభువ నాయన. మీ పని చేయుచుండగా నాయన మీరే నాయన ఏడంతల బలముని శక్తిని దయచేయండి, మీ ఆత్మ చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయా. మీ వాక్కు చేత మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి హృదయంలో మీరు కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయా. కొర్నేలి నాయన వారి కుటుంబం అన్య జనాంగమైనప్పటికీ ప్రభువ నాయన మీరు మార్చుకున్నారు ప్రభువ. వారి బాప్టిజం తీసుకోకున్నప్పటికీ నాయన వారందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది ప్రభువ నాయన. ఎంతమంది ఉన్నారో ప్రభువ మిమ్మల్ని నమ్ముకొని బిడ్డలు నాయన, వారందరినీ ప్రభు మార్చుకోమని ప్రార్థిస్తుంది అయా. మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్పుకున్నప్పటికీ ప్రభు మా హృదయ పూర్తిగా నాయన మీ వైపు తిరగకుండా నాయన హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు ప్రభు. అట్టి రాతి హృదయమును తీసివేయండి నాయన, మాంసపు హృదయమును దయచేయండి. మా హృదయమును పలక మీద నాయన మీరు
ఈ వాక్కులను రాయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మునుపటి కంటే అధికమైన మేలులను ప్రతి బిడ్డ జీవితంలో కలగజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సన్నిధానంలో నాయన మీ సాక్షులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. మీ సేవ చేయడానికి ప్రభు అనేకుల్ని లేవనెత్తుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి యవ్వన బిడ్డని నాయన మీ ఆత్మ సాక్ష్యం ఏమంటే మొన్న సాయంకాలం ముందు నా కొడుకు ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చినప్పుడు నేను ఇంతకు ముందే హైదరాబాద్కి వెళ్ళొచ్చినాము హాస్పిటల్కి. అప్పుడు కూడా 10 రోజులు వచ్చినాం. అప్పుడే అక్కడితో ప్రేయర్ చేయించుకున్నాము. రిపోర్ట్లు అన్నీ నార్మల్ వచ్చినాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల అట్లా వచ్చింది అన్నారు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాము. మళ్ళీ మొన్న సాయంకాలం మంది కూడా అప్పట్లాగానే వచ్చింది. వచ్చినప్పటికీ మేము వెంటనే అక్కడ దగ్గరికి వచ్చినాము ప్రేయర్ చేయించుకున్నామని. మరలా ఇవి 4 వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు ఇంత సడన్గా వచ్చింది అని చెప్పి భయపడి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ప్రేయర్ చేయించుకున్నాం ఫస్ట్. తర్వాత ఆలోచించుకున్నాము. వెంటనే అక్కడ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ప్రేయర్ చేసిన వెంటనే దేవుడు స్వస్థపరిచినాడు. మరి దేవునికి మా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు నా కొరకు కూడా ప్రార్థించినాక దేవుడు నాకు కూడా మంచి స్వస్థతను దయచేసినాడు. నా బిడ్డకు దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు. నా కోసం ప్రార్థించిన నా కొడుకు కోసం ప్రార్థించిన సర్వమక్క గారికి వందనాలు. కరుణా మినిస్ట్రీస్కి కరుణా పీఠం మినిస్ట్రీస్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమె ఆమె ఆమె